అభ్యుత్తత్వాన్ని బలపరుస్తూ అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీల సామాజిక స్పృహ కలిగినటువంటి ఫ్రంట్లన్నీ కూడా ఈరోజు వారి గెలుపు కోసం కృషి చేయడానికి ముందుకు రావడం తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి పక్షాన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తామని. మదనం గంగాధర్ గారిని ఎందుకు బలపరచాల్సిన అవసరం వచ్చిందంటే, చదువుకునే అవకాశం లేనటువంటి, తినడానికి తిండే లేనటువంటి, ఉండటానికి గుడిసె లేనటువంటి దరిద్రపు జీవితం నుంచి ఒక సంచార జీవి అయినటువంటి, సంచార బ్రతుకైనటువంటి, మనిషిగా పుట్టి కనీసం మనుషుల మధ్య జీవించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకు కల్లారా చూసినటువంటి వ్యక్తి మదనం గంగాధర్ గారు. వాళ్ళ సంచార జీవితం అంటే ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడ చిన్న గుడిసేసుకొని చెట్ల కిందనో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఆశ్రయం ఏర్పాటు చేసుకుని ఒక 4 రోజులు ఆ గ్రామంలో ఉండి అక్కడ ఇల్లు తిరిగి అక్కడ అడుక్కొని అక్కడ తిన్న తర్వాత మళ్ళీ ఇంకో పక్క గ్రామానికి వెళ్ళిపోయి వాళ్ళ సంచార జీవనం గడుపుతున్నటువంటి జీవితంలో ఒక దగ్గర చిన్న గుడిసేసుకొని తన తండ్రి ఆశయం, నా పిల్లగాడు చదువుకోవాలని ఏదైతే తన తండ్రి ఇచ్చిన ఆశయం ఉందో ఆ గుడిసె ఒక స్కూల్ ఎదురుందని గుడిసేసుకొని తన కొడుకుని స్కూల్కి పంపిస్తే ఆ స్కూల్కి వెళ్ళే క్రమంలో రాసుకోవడానికి పలక లేనటువంటి జీవితం, బలపం లేనటువంటి జీవితం, పుస్తకాలు పెన్నులు లేనటువంటి దౌర్భాగ్య, కట్టుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి దయనీయమైనటువంటి జీవితం నుంచి తాను ఎంతో శ్రద్ధతో చదువుకొని తనకి ఏం లేని ఆర్థిక పరిస్థితి లేకపోతే ఒక పేపర్ బాయ్గా తన జీవితాన్ని మొదలుపెట్టి, పేపర్ బాయ్గా రన్నింగ్ చేయాలంటే తనకు సమయం లేక పేపర్ వేసుకుంటూనే ఆ ఇల్లు తాను ఉరుకుతూ పేపర్ వేసి, హై జంప్ లాంగ్ జంప్ చేయాలంటే ఎక్కడ ట్రైనర్లు లేని పరిస్థితులలో అక్కడ పేపర్ వేయడానికి వెళ్ళినటువంటి ఆ ఇళ్ళ దగ్గర గోడలే తూకుతూ హై జంప్ నేర్చుకున్నటువంటి, లాంగ్ జంప్ నేర్చుకున్నటువంటి, తాను స్పోర్ట్స్లో ఒక ప్రావీణ్యత రావాలంటే ఒక ట్రైనర్ కూడా లేనటువంటి స్థితులలో ఊరి చివరికి వెళ్ళిపోయి ఒక చెరువు కట్ట పక్కన తను ఒక రాయినే ఒక పలక లెక్క చేసుకొని తాను ఒక షార్ట్ పుట్ వేయాలంటే ఒక రాయిని గుండ్రంగా చేసుకొని దాంతోనే ట్రైనింగ్ తీసుకున్నటువంటి, చాలా తన జీవితం ఎంతో ఇప్పుడు ఉన్నటువంటి నేటి సమాజానికి, నేటి యువతకి ఎంతో ఆదర్శంగా ఉన్నటువంటి తన మదనం గంగాధర్ గారి జీవితం. తాను వృత్తిరీత్యా ఎస్ఐగా నామినేట్ అయిన ఉద్యోగం వచ్చిన తర్వాత తాను డిఎస్పీ స్థాయి ఆఫీసర్గా ఎన్నో ప్రమోషన్లలో వచ్చి దాదాపు 200కు పైగా అవార్డులు పొందినటువంటి గొప్ప ఆఫీసర్గా, అదే కాకుండా తన జాతి చట్టసభలలో ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులలో ఈ డిఎస్పీ ఉద్యోగమే కాదు, నేను నా జాతిని చట్టసభలలో కూడా మా జాతినే కాదు ఈ సమాజంలో చదువు ఎంత విలువైంది, చదువుకుంటే మనిషి జీవితం ఎన్ని మార్పులు జరుగుతుంది అనడానికి తన జీవితాన్ని ఉదాహరణగా ఈ సమాజానికి చూపించేటటువంటి గొప్ప వ్యక్తిత్వం, గొప్ప విలువలు కలిగినటువంటి వ్యక్తి మదనం గంగాధర్ గారు. ఇవన్నీ గమనించిన మేము ఈ సమాజానికి, నేటి యువతకి, ఇప్పుడు ఉన్నటువంటి పట్టభద్రులకి మేము చేయవలసినటువంటి ఒక గొప్ప ఆదర్శవంతమైన ఒక పట్టభద్రులు ఎమ్మెల్సీగా చూపిస్తే రేపు చట్టసభలలో ఇతను ఒక గొంతుగా ఈ యొక్క సమాజానికి, నేటి యువతకు ఆదర్శంగా నిలబడతాడనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్నో సామాజిక ఉద్యమాలకు రూపకల్పన చేసి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలని చట్టసభలలో రాజ్యాధికారంలో చూడాలనే గొప్ప ఆశయం ఉన్న వ్యక్తి, అనేక మందిని రాజకీయంగా సామాజికంగా అనేక ఉద్యమకారులను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి అన్న నారగోనన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దయానందన్న గారు, అనేక మంది స్ఫూర్తిగా మదనం గంగాధర్ గారికి మనం మద్దతు ఇవ్వకపోతే చరిత్రహీనులమైపోతాం. ఖచ్చితంగా మదనం గంగాధర్ గారికి మనం మద్దతు ఇవ్వడమే కాకుండా ఈనాడు బీజేపీ తాను ఒక పెట్టుబడిదారి, అదేవిధంగా కొంతమంది అగ్రవర్ణాల్లో ఉన్న వ్యక్తుల్ని ఈరోజు అభ్యర్థులుగా ప్రకటించిన పరిస్థితి చూస్తే బాధేస్తా ఉన్నది. ఇలాంటి వ్యక్తి పోటీకి వస్తున్న క్రమంలో వీరికి ఆదర్శంగా మన అందరం అన్ని పార్టీలు కూడా ఇతనికి ఏకగ్రీవంగా నామినేట్ చేయాల్సినటువంటి పరిస్థితులలో గంగాధర్ గారికి పోటీగా పెట్టడం అంటే బీజేపీ తన యొక్క ఆలోచన విధానాన్ని, తన మనువాద దృక్పథాన్ని వ్యక్తపరిచిందని కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఇదే క్రమంలో మిగిలినటువంటి పార్టీలలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీరు గనక మదనం గంగాధర్ గారి పేరుని మీరు గనక ప్రకటన చేస్తే మేము మదనం గంగాధర్ గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాం.
మీరు ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరిని పోటీకి కాకుండా గంగాధర్ గారి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ బలపరచాలని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేము మా యొక్క ప్రజా సంఘాలన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ నుంచి మొదలుకుంటే అదేవిధంగా వి హనుమంతరావు గారు, జానారెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా దామోదర రాజనరసింహం గారు, ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాదాపు పెద్దలందరినీ కలిసి మదనం గంగాధర్ గారిని మీరు ఖచ్చితంగా ఆయన అభ్యర్థిత్వాన్ని మీరు ఆమోదించవలసిందిగా, మీ అధిష్టానానికి పంపవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీకి చెప్పాం. మిగిలినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు దయచేసి గంగాధర్ గారికి వ్యతిరేకంగా మీరు ఏ అభ్యర్థిని పెట్టవద్దని చెప్పేసి, పెడితే భవిష్యత్తులో మీరు మా వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చూడవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మిగిలినటువంటి మేధావులు, ప్రజా సంఘాలు, అదేవిధంగా విద్యావంతులందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే మదనం గంగాధర్ గారు పట్టభద్రులను దాదాపు 1,50,000 వరకు ఎన్రోల్మెంట్ చేయించాడు. ఇంకా చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక తనని మీరందరూ